ఇట్లా స్ట్రాంగ్ ఎట్టొచ్చినాయిమా? ఎట్టొచ్చినాయి చెప్పేదా? వీటికి ఎండ పైనుంచి మేఘం, ఎండ నుంచి ఆకాశం నుంచి వచ్చే ఎండ వలన, ఎండలో వచ్చే సూర్యరశ్మి వలన ఇది ఆకుల్లో క్రియ జరిగి ఇలా పచ్చగా వస్తాయి. అంతేకాదు వీటికి మనం పైనుంచి వచ్చే ఉంది కదా, పైనుంచి వర్షం వస్తుంది. ఒకవేళ వర్షం రాకపోతే రైతులు నీళ్లు పోస్తారు. నీళ్లు పోయటం వల్ల ఈ భూమిలో ఉన్న ఎరువు అవి ఉన్నాయన్నీ ఆ మొక్కకు బలాన్ని ఇస్తాయి. బలాన్ని ఇవ్వటం వలన ఈ మొక్క స్ట్రాంగ్గా పెరిగిద్ది. అంతేకాదు ఈ చుట్టుపక్కల ఏమన్నా క్రిములు ఈ మొక్కను చంపేయటానికి పురుగులు అట్లాంటివి ట్రై చేసి అనుకో, రైతులు ఏం చేస్తారు, పురుగు మందు ఏదో ఒకటి చల్లుతారు. ఏదో ఒకటి చల్లినప్పుడు ఏమవుతుంది, ఆ క్రిములు అనేవి చచ్చిపోతుంది. ఈ మొక్క బాగా ఎదిగి ఆరోగ్యంగా ఉండిద్ది. ఎంత చూడటానికి అందంగా ఫలించిద్ది. ఓకేనా? అంతేకాదు అలాగే మనం దేవుడి విషయంలో ఎలాగో తెలుసా, దేవుడిలో మన ఆత్మ కూడా అంత స్ట్రాంగ్గా బలంగా ఈ మొక్కలాగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా నిరీక్షణ, విశ్వాసము, నీరు అనే వాక్యము మనలో ఉండి ఆ వాక్యాన్ని మనం పాటించాలి, క్రియల్లో చూపించాలి. అప్పుడే మన ఆత్మ ఈ మొక్కలాగా స్ట్రాంగ్గా ఉండిద్ది. అంతే.